ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ప్రణీత్కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. కాసేపట్లో ప్రణీత్ను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఉదయం నుంచి హనుమంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తండ్రి కూతురు వీడియోపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్. దీంతో ప్రణీత్తో పాటు మరో ముగ్గురిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ పై 67B ఐటీ యాక్ట్, పోక్సో 79, 294 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ప్రణీత్కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. కాసేపట్లో ప్రణీత్ను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, తండ్రి కూతురు దిగినటువంటి ఫోటోను సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేయడమే కాకుండా వాటిని కించపరుస్తూ వీడియోను పోస్ట్ చేసినటువంటి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నిన్న బెంగళూరులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ పైన ఈరోజు ఉదయం హైదరాబాద్ తీసుకొని వచ్చారు. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టులో ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు కూడా ప్రణీత్ హనుమంతుతో పాటు మరొక ముగ్గురు ఆ వీడియో కింద చాట్లో పాల్గొన్నారు. ఆ ముగ్గురికి కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇప్పటికే ఎవరైతే ఆ వీడియోను క్రియేట్ చేసి పోస్ట్ చేసి లైవ్లో పెట్టాడో ఇన్స్టాగ్రామ్లో, ఆ యూట్యూబర్ అయినటువంటి ప్రణీత్ హనుమంతును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా మిగతా ముగ్గురు డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్, సాయి ఆదినారాయణ, ఈ ముగ్గురిని కూడా హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు ఈరోజు ఉదయం నుంచి విచారించారు. కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. వాళ్లకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. కాసేపట్లో కోర్టు నుంచి బయటకు కూడా రాబోతున్నారు. ఈ నలుగురిని చెంచల్గూడ జైలుకు తరలించేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ నలుగురిపై ఇప్పటికే 67B ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్ 79, 294 BNS యాక్ట్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఎంత వైరల్గా మారిందో కూడా మనం చూసాం. అటు ప్రణీత్ హనుమంతు చేసినటువంటి పోస్టు పైన చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. తెలంగాణ డీజీపీ కూడా ట్యాగ్ చేయడంతో ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించారు. తనపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించారు. ఆ తర్వాత ప్రణీత్ హనుమంతు తను తప్పు చేశాను అపాలజీ చెప్తూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేశాడు. కానీ తను ముందుగా అమెరికాలో ఉన్నట్లు కలరింగ్ ఇచ్చాడు. కానీ తను హైదరాబాద్లోనే ఉంటూ అమెరికా పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. బై రోడ్ బెంగళూరుకు చేరుకున్నాడు. బెంగళూరు నుంచి అమెరికా పారిపోయేందుకు ప్రయత్నించాడు. తనను అప్పటికే నిఘా ఉంచినటువంటి తెలంగాణ పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రణీత్ హనుమంతును అదుపులోకి తీసుకున్నారు. తనను ట్రాన్సిట్ వారెంట్ పైన ఈరోజు ఉదయం ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రణీత్ హనుమంతు పోస్ట్ చేసినటువంటి వీడియో కింద మరికొందరు కామెంట్స్ చేస్తూ లైవ్ చాట్లో కూడా పాల్గొన్నారు. ఆ ముగ్గురిని కూడా గుర్తించారు పోలీసులు. డల్లాస్ నాగేశ్వరరావు అనే ఒక ఇన్స్టాగ్రామ్ వ్యక్తి ఉన్నాడు. అందులో తనతో పాటు బుర్రా యువరాజ్, సాయి ఆదినారాయణ అనే మరో యువకులు కూడా తను చేసినటువంటి ప్రణీత్ హనుమంతు చేసినటువంటి వీడియో కింద చాట్ కూడా చేశారు. మొత్తం ఈ నలుగురిని కూడా నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. వీళ్ళ నలుగురికి కూడా 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే వీళ్ళు చేసినటువంటి పోస్ట్ ఎంత వైరల్గా మారిందో మనం చూడొచ్చు. ఒక తండ్రి కూతురు ఆప్యాయంగా దిగినటువంటి ఒక ఫోటో పైన వాళ్ళు వల్గర్గా వీడియో క్రియేట్ చేయడమే కాకుండా అటు ప్రణీత్ హనుమంతు దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చేసినటువంటి వీడియో కింద కూడా మరికొందరు యువకులు అసభ్యంగా చాట్ చేశారు. ప్రణీత్ హనుమంతు చేసినటువంటి పనిని కూడా ఎంకరేజ్ చేశారు. అంటే ప్రణీత్ హనుమంతు చేసినటువంటి వీడియోతో పాటు అటు ప్రణీత్ హనుమంతుతో పాటు ఎవరైతే లైవ్ చాట్లో పాల్గొన్నట్లుగా గుర్తించారో ఆ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఈరోజు ఉదయం నుంచి విచారించారు. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ప్రణీత్కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. కాసేపట్లో ప్రణీత్ను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్కు తీసుకొచ్చారు.
ఉదయం నుంచి హనుమంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తండ్రి కూతురు వీడియోపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్. దీంతో ప్రణీత్తో పాటు మరో ముగ్గురిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్పై 67B ఐటీ యాక్ట్, పోక్సో 79, 294 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.